తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం పాకాలవారిపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే కుటుంబంపై వెంకటేష్, హేమ, పుష్పావతి కుటుంబాలు దాడి చేశాయని బాధితురాలు చెంగమ్మ ఆరోపిస్తున్నారు. తమ ఇంటికి వెళ్లే దారిని రోడ్డుకు అడ్డంగా ఇసుక, కంకర పోసి నెలల తరబడి మూసివేసి వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు భరించలేక చంద్రగిరి పోలీసులను ఆశ్రయించినప్పటికీ కేసు నమోదు చేస్తే తమపై ఎదురు కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారని చెంగమ్మ ఆరోపించారు. ఇంటికి వెళ్తే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని చెబుతూ పోలీస్ స్టేషన్ ఎదుటే ఆమె బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బెదిరింపులకు పాల్పడుతున్న వెంకటేష్, హేమ, పుష్పావతిలపై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నాకు మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాము. నా పక్కన ఉండే వెంకటేశ్వర గారు ఏమా వచ్చి పుష్పాతో వీళ్ళు తప్పలేదు. మమ్మల్ని జగడానికి కరెక్ట్గానే ఉన్నారు. మా ఇంటికి పని మనుషులు ఇస్తే వాళ్ళు జరిగేసేది. మా మీద కొట్టడం, తిట్టడం, నన్ను కట్టడం, నిన్ను నెట్టేస్తా, పొడిచేస్తా, నీకు దిక్కేది ఉండదు తెచ్చుకునేది. మా ఊళ్ళో ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు. బండికాడ రెడ్డి పని ఒకడు ఒక ఆయన ఇడిస్తే వాళ్ళ ఆయన సాకలు అయినా గొడ్లు చేస్తారు, గొడ్లు చేస్తారు. నేను చూసేదాన్ని నేనేం పని చేయలేను. నాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈది కట్టంగా రాళ్ళు వేసేది, గుళ్ళ పోసేది, ఇసుగు పోసేది, కొట్లు ఉతికేది, బోకిలు కడిగేది. నేను కన్యా ఆపరేషన్ చేసుకున్నాను. మోకాలు ఇప్పుడు నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. నేను చేయలేను. నేను ఏదైనా అడిగితే నన్ను కొట్టడం, తిట్టడం. కంప్లైంట్ ఇచ్చారమ్మా? కంప్లైంట్ నన్ను ఇచ్చిన సార్ పోలీస్ నాకు ఎంత న్యాయం చేయలేదు సార్. ఎస్ఐ సార్ అడిగిన సార్ నాకు కేసు కట్టేయండి సార్. నేను నువ్వు ఒకటి కేసు కట్టిస్తావు, వాళ్ళు 50 మంది వచ్చి నీ పైన కేసు కట్టిస్తాను, నీకు కట్టి చేస్తామనేసి నన్ను బెదిరిస్తున్నారు సార్. నాకు న్యాయం చేయమనేసి నేను కాంచి నేను పెట్టుకుంటాను. నాకు న్యాయం జరగదు. ఇంతకు ముందు కూడా నేను ఎన్నటికి ఏడ తిరిగినాను. నాకు 4 కోళ్ళు వేసం పెట్టి చంపినారు. నాకు అప్పుడు న్యాయం జరగలేదు, ఇప్పుడు న్యాయం జరగలేదు. నాకు ఏడు న్యాయం జరిగితేనే చూస్తున్నాను సార్. నేను ఇక్కడే కూడా చచ్చిపోతాను. నేను ఇంతకు ముందు నాకు ఏం చేయలేదు.